అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారా? చాలా మంది అంటూ ఉంటారు. అబద్ధాలు ఆడకు, అబద్ధాలు ఆడుతున్నావు, ఆడపిల్ల పుడుతుంది నీకు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగానే ఆడపిల్ల పుడుతుందా? ఇది శాస్త్రోక్తమైనటువంటి విషయమా అంటే శాస్త్రాలు తెరిచి చూస్తే ఇలాంటి విషయాలు మనకి కూడా కనిపించవు. కానీ ఇది ఎందుకు పుట్టింది అంటే ఆడపిల్ల పుట్టడం అంటే బరువుగా ఎప్పుడు భావించారో, ఆడపిల్ల అంటేనే గుండెల మీద కుంపటి అని ఎప్పుడు భావిస్తూ ఉన్నారో, ఆడపిల్లలు మాకు అక్కరలేదు అని అబార్షన్లు చేయించుకునేటువంటి స్థితికి దిగజారిపోయారో, ఆడపిల్ల అంటేనే ఒక బరువుగా భావిస్తూ ఉన్నారో, ఆడపిల్ల పుట్టింది అంటే కోడల్ని పుట్టింటికి తరిమిస్తూ ఉన్నారో, అందరూ ఆడపిల్లలే అయితే అమ్మాయిలకి విడాకులిచ్చి మగపిల్లల కోసం వేరే పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడుతూ ఉన్నాయో, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అందరూ అనటం ఏమిటంటే ఆడపిల్ల పుట్టడమే ఒక బరువుగా భావించేటువంటి సమాజం మనకి ఈనాడు కనిపిస్తోంది. అందుకని ఏమంటారు, అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అంటే దీనికి సమన్వయం ఎక్కడ చేశారు? అబద్ధం ఆడటం వలన మనిషి ఎలాంటి కష్టాల్ని ఎదుర్కోవాలి, ఎలాంటి అనర్థాల్ని ఎదుర్కోవాలి, ఎలాంటి బరువు బాధ్యతల్ని వాళ్ళు నెత్తిన వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో 32 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అంటే ఏమిటి, కొంతకాలానికి వీళ్ళు అబద్ధం ఆడేటువంటి వ్యక్తిగా చలామణి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇతనింతే చెప్పేవన్నీ అబద్ధాలు, ఒక్క మాట నమ్మకంగా చెప్పడు, ఒక్క మాట నమ్మకంగా చేయడు అని చిదిరించుకుంటూ ఉంటారు కొంతమంది గురించి. నోరు తెరిస్తే అబద్ధాలండి, అతని దగ్గరికి వెళ్ళమాకండి అని కొంతమంది గురించి అంటూ ఉంటారు. అంటే అబద్ధాలు ఆడటం వలన అనేక అనర్థాలు, అబద్ధాలు ఆడి ఆడి మన మాట విలువని మనం పోగొట్టుకుంటూ ఉంటాం, అసత్యవాదులుగా మనం పడుతూ ఉంటాం, ముద్ర వేసుకుంటూ ఉంటాం, ఒక చులకన భావనని మనం సంఘంలో ఏర్పరచుకుంటూ ఉంటాం. తద్వారా ఏమిటంటే మనకి మాటకి విలువ పోవటమే కాకుండా మనని ఎవరు నమ్మని స్థితికి మనం దిగజారిపోతూ ఉంటాం. ఆ అగచాట్లు ఏ విధంగా ఉంటాయి అంటే ఆడపిల్లను కన్న తల్లిదండ్రుల అగచాట్లు ఏ విధంగా ఉంటాయో అంటే అన్ని విషయాల్లో కూడా ఒదిగి ఉండడం, తల వంచుకుని ఉండడం. ఆడపిల్ల కన్నవాడం కదా అని పూర్వకాలం తగ్గి ఉంటేవాళ్ళు, ఈ రోజుల్లో అయితే అది లేదు. కానీ పూర్వకాలం ఆడపిల్లను కన్నవాళ్ళం కదా, మనం ఒదిగి ఉండాలి, సహనంగా ఉండాలి అని తల్లిదండ్రులు ఉంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఏమిటి, ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు ఏ విధంగా తగ్గి ఉంటారో ఆ విధంగా వీళ్ళు అన్ని విషయాల్లో కూడా తగ్గి ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకు, తప్పు చేశాము అనేటువంటి భావనతో, ఎందుకు అబద్ధాలు ఆడారు కాబట్టి. ఎక్కడైనా వాళ్ళు ఆడింది అబద్ధం అని తెలిసిపోయిందనుకోండి, మొహం తేలేయాల్సి వస్తుంది, తల వంచుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, కనుక్కునే వాళ్ళు లేరు కదా అని తమ కింది వాళ్ళు ఒక విషయం చెప్పి పై వాళ్ళు చెప్పారని చెప్పేసి భయపెడుతూ ఉంటారు. కింది వాళ్ళు సరిగ్గా మాట వినటం లేదని వీళ్ల మీద నేరాలు పై వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఆఫీసుల్లో కూడా చాలా మంది ఇలాంటి ప్రక్రియలు పాటిస్తూ ఉంటారు. ఏమిటి అంటే వాళ్ళ అధికారం చెలాయించుకోవడం కోసం, వాళ్ళ మాట నెగ్గించుకోవడం కోసం అబద్ధాలు ఇట్టే ఆడేస్తూ ఉంటారు. కానీ అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ చాటుకి మాట్లాడుకున్నప్పుడు, వీళ్ళెందుకు అబద్ధాలు ఆడుతున్నారో అనే విషయం బయటపడినప్పుడు ఆ మనుషులు చులకనైపోతారు. చులకనైపోవడం అంటే అసలు ఈసరింపుగా అందరూ చూస్తూ ఉంటారు. వృద్ధాప్యం వచ్చేసరికి వీళ్ళని ఎవ్వరు, కుటుంబ వ్యక్తులు కానీ, సంఘంలో కానీ, బంధుమిత్రులు కానీ ఎవరు నమ్మే స్థితిలో లేనటువంటి విధంగా వాళ్ళకి వాళ్ళు దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అబద్ధాలు ఆడకుండా మనుషుల్ని కట్టడి చేయడం కోసం అని చెప్పేసి ఆ మధ్యకాలంలో ఆడపిల్ల కలిగి ఉండటం ఎంత బరువుగా భావించారో దానికి సరి సమానమైనటువంటి కష్టంగా ఈ అబద్ధం గురించి కూర్చి అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అనేటువంటి సామెత పుట్టింది తప్ప నిజానికి ఆడపిల్ల పుడితే ఎవరు తల వంచుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఒదిగి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఆడపిల్లని సక్రమంగా పెంచితే తలెత్తుకొని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితిలో ఈ రోజు మన సమాజం ఉంది. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు తల్లిదండ్రులు తలెత్తుకుని తిరిగేలాగా గర్వకారణంగా ఇంటాను బయటాను వాళ్ళ లక్ష్య సాధనలు చేసేస్తూ ఉన్నారు. అందుకని ఆడపిల్లతో అబద్ధాన్ని పోల్చడానికి వీలే లేదు. అబద్ధాలు ఆడిన వాళ్ళు ఆడపిల్లలు పుట్టడం కాదు, ఇంకా దిగజారిపోయేటువంటి స్థితికి వస్తారు అనేటువంటి కొత్త సామెత పుడితే చాలా బాగుంటుంది. ప్రేక్షకుల సందేహానికి జవాబు. మనకి
ఆంజనేయులు గారు రాస్తున్నారు పీఠాపురం నుంచి. వారేం అడుగుతున్నారంటే, 1000 అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయాలి అనటంలో అంతరార్థం ఏమిటి? ఎందుకంటే ప్రస్తుతం అదే చాలా గొప్ప అన్నట్లు అబద్ధాలకే ప్రాధాన్యత ఇచ్చి మోసంతో పెళ్లిళ్లు చేయటం, అమాయకులు బలైపోవటం మనకి సమాజంలో బాగా కనిపిస్తోంది అంటూ ఉన్నారు వీరు. పూర్వకాలం మనకి సామెత ఉండేది ఏమిటి? 1000 అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలి అనేటువంటి సామెత ఉండేది. ఆ మాటని మనం పూర్వీకుల నుంచి వింటూ ఉన్నాం. ఎందుకలా అనేవాళ్ళు అంటే, వివాహానికి ఉన్నటువంటి విలువ అంత గొప్పది కాబట్టి. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం ఒక బంధం ఏర్పరిచి ఒక గృహస్థాశ్రమంలో వాళ్ళకి పంపించడం వలన సమాజంలో ఎంతో మేలు జరుగుతుంది అని. ఒక వివాహం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఒక పవిత్రమైనటువంటి బంధం ఏర్పడి గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అనేక బాధ్యతలు ఉంటాయి కాబట్టి, ఇలాంటి బాధ్యతలు వాళ్ళు 3 రకాల రుణాల్ని తీర్చుకుంటారట. దేవ రుణం, ఋషి రుణం, పితృరుణం లాంటి రుణాల్ని తీర్చుకోవడం, సమాజంలో అనేక మందికి వాళ్ళు సహకరించడంగా ఉండటం, ఆ తర్వాత వాళ్ళు సంతానాన్ని కనటం, మరి భావి సమాజానికి వాళ్ళు ఇక్కడ పునాదులు వేయటం, సత్సంతానాన్ని పొందటం, ఇలా అనేకం గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి దంపతుల మీద ఉంటాయి. అందుకని ఒక ఇద్దరు వ్యక్తుల్ని దంపతులుగా కూర్చడంలో 1000 అబద్ధాలు ఆడినా తప్పు లేదు. అది అంతటి పవిత్రమైనటువంటిది, విలువైనటువంటి విషయం కాబట్టి దానికోసం అబద్ధం ఆడి తప్పు లేరు అనేటువంటి మాట పూర్వీకులు మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? అబద్ధాలు ఆడటమే ప్రాతిపదికగా పెళ్లిళ్లు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది జాతకాల మీద నమ్మకాలు ఉన్నాయి అంటారు, డేట్లు మార్చి జాతకాలు వేయించుకుంటూ ఉంటారు. మరి జోకుడి దగ్గరికి వచ్చినప్పుడు బాగుంది అని చెప్తారు, ఆ పెళ్లి కాస్త పెటాకులైపోతూ ఉంటుంది. ఏమిటండి ఇది అని చదువుకోనటువంటి వ్యక్తి బాగా చదువుకున్నాను అని చెప్పేసి చెప్పడం. ఎవరూ కూడా సర్టిఫికెట్లు ఈ రోజుల్లో అడగట్లేదు కదా. అలా తర్వాత తీరా వేళకి చూస్తే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అసలు చదువు ఎక్కువగా లేకపోవటం, ఆ తర్వాత బాగా సంపాదిస్తున్నారు అని చెప్పడం. ఎక్కడ సంపాదిస్తున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక్కోకుండానే తల్లిదండ్రులు పెళ్లి చేయటం, ఆ తర్వాత ఎన్నో విషయాలు బయటపడటం. అంతేకాదు, చాలా మంది అమ్మాయిలకి కూడా ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా ఎన్నో ప్రేమ వ్యవహారాలు ఉండటం. ప్రేమించడం తప్పు కాదేమో, ఒక వయస్సు వచ్చిన తర్వాత ఒకళ్ళ మీద ఇష్టం ఏర్పడటం తప్పు కాదేమో. కొన్ని అనుకున్నటువంటి పరిస్థితుల్లో కానీ అననుకూల పరిస్థితుల్లో కానీ ఇష్టపడిన వాళ్ళతో వివాహం కాకపోవచ్చు. పురాణ కాలంలో కూడా చాలా మందికి ఇలాంటి కథనాలు మనకి కనపడుతూ ఉంటాయి. కానీ వివాహం జరిగిన తర్వాత కూడా అవన్నీ కొనసాగటం అనేటువంటిది తుచ్చమైనటువంటి కార్యక్రమంగా మనకి తెలుసు. అంటే ఏమిటి? ఇక్కడ వివాహం అయిన తర్వాత కూడా అబ్బాయిలు ప్రేమికులతో తిరగటం, లేదా అమ్మాయిలు కూడా పెళ్లైపోయిన తర్వాత కూడా ప్రేమికులతో తిరగటం. కొత్తగా వచ్చేటువంటి కథనాలు, సినిమాలు కానీ మనకి ఎక్కడైనా టీవీ సీరియల్ కానీ ఎలా ఉన్నాయంటే, వివాహం అయినా పర్వాలేదు, ప్రేమికుడితో వెళ్లిపోవడమే చాలా గొప్ప విషయంగా చెప్పడం. మరి ఇలాంటివి చెప్పినప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? వివాహ బంధంలోకి వాళ్ళు ఎందుకు రావాలి? అప్పుడు పెద్దవాళ్ళు వినలేదు, మరి ఇప్పుడు వింటారా? ఇప్పుడైనా తెగించాలి కదా. ఆ తెగించాల్సినటువంటి విషయం ఏదో పెళ్లి కాకముందే చేస్తే బాగుంటుంది కదా. అబద్ధాలు ఆడి ఇక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదో ఒక కారణాన అక్కడక్కడ వాళ్ళ అనుకున్నవి కాలేదు అని చెప్పేసి అబద్ధాలాడి పెళ్లికి ముందుకు వెళ్ళకూడదు. అబద్ధాలాడి పెళ్లిళ్లు చేయకూడదు. తల్లిదండ్రులైనా సరే వీళ్ళని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేయటం, ఆ తర్వాత ఆ కాపురం సరిగ్గా నడవకపోవటం, ఆ తర్వాత విడాకులు కావటం, మళ్లీ రెండో పెళ్లికి వెళ్ళటం, ఇదంతా అంత అవసరమా? తల్లిదండ్రులు అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే మనస్ఫూర్తిగా ఆ పెళ్లి ఇష్టమా లేదా అని కనుక్కొని మాత్రమే చెయ్యాలి. అబద్ధాలాడి బలవంతాన ఒప్పించి ఎన్నో కారణాలు చెప్పి పెళ్లి చేయటం వలన ఈ రోజుల్లో ఆ పెళ్లిళ్లు నిలవటం లేదు. ఎందుకంటే స్త్రీలకు కూడా ఆత్మ స్తోమత పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ విడాకులు తీసుకుని బయటికి వచ్చేస్తూ ఉన్నారు. పెళ్లి కలకాలం నిలవకపోతే, వివాహ బంధం కలకాలం లేకపోతే ఆ పెళ్లిందుకు చెయ్యాలి? ఎందుకు అబద్ధాలు ఆడాలి? ఎందుకు ఇలాంటి అవసరాలు ఇక్కడ ఉన్నాయా అనేటువంటి విషయాన్ని పెళ్లి చేసుకునేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ, ఇటువైపు అటువైపు అందరూ కూడా అబద్ధాలే ప్రాతిపదిక చేసి పెళ్లిళ్లు చేయకూడదు. అవి బయటపడిన రోజు ఆ వివాహాలు ఎక్కువ కాలం నిలవట్లేదు. నిలవనటువంటి వివాహం కోసం 3 రోజుల ముచ్చట కోసం అన్ని అబద్ధాలు ఆడవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడు సత్యాన్ని చెప్పి
సత్యాన్ని ఒప్పుకొని ఆ పెళ్లి చేస్తారో అప్పుడు ఎలాంటి గొడవలు, సందేహాలు, అనుమానాలు ఉండవు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ వివాహం కలకాలం నిలిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఈ రోజుల్లో ఎవరు కూడా అబద్ధాలాడి పెళ్లిళ్ళు చేయకూడదు.